డైరెక్షన్ అంటే ఏంటి అని నన్ను రోడ్డు మీద, బస్సుల్లో, ఊబర్‌లో, క్యాబుల్లో, ఆటోలో, పెళ్ళికెళ్తే పెళ్ళికి, ఎందుకంటే డైరెక్షన్ ప్రొఫెసర్ అని చెప్పాను కాబట్టి నన్ను రోడ్డు మీద అడిగేస్తారు. ఎందుకంటే అంత క్యూరియాసిటీ. సినిమా అంటే అంత క్యూరియాసిటీ ఉంది. అలాంటి మళ్ళీ డైరెక్షన్ అంటే ఏం నేర్పిస్తారు సార్? ఎలా ఉంటుంది సార్ అన్నారు. డైరెక్షన్ అంటే మిస్ ఆన్ సీన్ నేర్పిస్తాము. ఇది సిలబస్. చూసారా? కొత్త వాళ్ళకైతే ఆశ్చర్యపోతారు. ఏంటి డైరెక్షన్ అంటే డైరెక్టర్‌కి ఫిల్మ్ స్కూల్‌లో గాని, చదువు గాని నేర్పించడానికి ఒక సిలబస్ ఉంది. ఆ సిలబస్ పేరే మిస్ ఆన్ సీన్. మేము మిస్ ఆన్ సీన్ నేర్పిస్తామని చెప్తా అందరికి. వాళ్ళు కంగు తింటారు. అక్కడే రోడ్డు మీద అడిగేస్తుంటారు. నేను అడిగా, ఎప్పుడైనా మీరు ఎంటెక్ విద్యార్థిని అడిగారా? ఎంఏ ఇంగ్లీష్ విద్యార్థిని అడిగారా? లేకపోతే ఇంకో లాంగ్వేజ్ విద్యార్థిని అడిగారా? కాదు. సినిమా అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట. ఏం చెప్తారు దీనికి బుక్స్ ఉంటాయా? బుక్స్ ఉండవా? ఏం నేర్పిస్తారు? ఇది కూడా ఒక శాస్త్రము. ఇది కూడా ఒక సిద్ధాంతం ఉంది. అన్నీ రాయబడి ఉన్నాయి. కొందరికి అందుబాటులో ఉన్నాయి, కొందరికి అందుబాటులో లేవు అంతే. నేను అందుకనే డైరెక్షన్ అంటే మిస్ ఆన్ సీన్ నేర్పిస్తాను అంట. అందరూ ఈ పదం వినగానే కన్ఫ్యూజన్. ఏంటి మిస్ ఆన్ సీన్? మిస్ ఆన్ సీన్ అన్నది ఫ్రెంచ్ లాంగ్వేజ్ వర్డ్. ఒక సీన్ హౌ టు అంటే విజువలైజింగ్ ఎ సీన్ ఆర్ ఎ షాట్. మిస్ ఆన్ సీన్ అన్నది ఫ్రెంచ్ భాషకు సంబంధించిన పదం. విజువలైజింగ్ ఎ సీన్ ఆర్ ఎ షాట్. తెలుగులో దృశ్య సమన్వయం అని చెప్తాం. అంటే ఒక డైరెక్టర్కి ఒక దృశ్యాన్ని ఎలా ఊహించాలి, ఒక సీన్ని ఎలా ఊహించాలి, ఒక షాట్ని ఎలా ఊహించాలి. తీయడం కాదు మై ఫ్రెండ్స్, తీయడం కాదు. తీయడం ఎలా తీపిస్తావు? కెమెరామ్యాన్ హెల్ప్తో, ఒక యాక్టర్ హెల్ప్తో, ఒక కాస్ట్యూమర్ హెల్ప్తో, ఒక ఆర్ట్ డైరెక్టర్ హెల్ప్తో, ఒక మేకప్ మ్యాన్ హెల్ప్తో, ఒక మ్యూజిషియన్తో, ఒక ఇమేజ్, ఒక సౌండ్, వీళ్ళందరితో కలిపి ఒక ఇమేజ్ చేస్తావు, ఒక సీన్ క్రియేట్ చేస్తావు. ఊహించుకుంటాం. మేము ఊహించడం మాత్రమే నేర్పిస్తాం. చాలామంది వచ్చి డైరెక్టర్ కెమెరా నేర్పిస్తారా, డైరెక్టర్కి ఎడిటింగ్ నేర్పిస్తారా, డైరెక్టర్కి సౌండ్ నేర్పిస్తారా అంటే ఈ టెక్నికాలిటీ మీద అవగాహన కల్పిస్తాం. షార్ట్ అంటే ఏంటి, సీన్ అంటే ఏంటి, సీక్వెన్స్ ఏంటి, ఎలా షూట్ చేయాలి, ఎడిట్ ఏంటి, ట్రాన్సిషన్స్ ఏంటి, ఇవన్నీ అవగాహన చేర్పిస్తాం. నువ్వు షూట్ చేయాలంటే నీకు కెమెరామెన్ కావాలి, నువ్వు ఎడిట్ చేయాలంటే నీకు ఎడిటర్ ఉండాలి, నువ్వు సౌండ్ చేయాలంటే సౌండ్ డిజైనర్ రావాలి. ఇవన్నీ ప్రాసెస్. అందులో మేము బేసిక్గా ఫస్ట్ ఏం చెప్తామంటే మిస్ ఆన్ సీన్ అంటే ఒక డైరెక్టర్కి విజువలైజింగ్ ఏ సీన్ ఆర్ ఏ షాట్, ఒక సీన్ కానీ షార్ట్ కానీ విజువలైజేషన్ నేర్పిస్తాము. ఫస్ట్ క్వాలిటీ విజువల్ చేయాలి డైరెక్టర్, అద్భుతంగా ఇమేజెస్ తీసుకురావాలి మైండ్లో. దాన్ని వీళ్ళంతా సహకారంతో మనం తీసుకొస్తాము. దాంట్లో మేము ఏం చెప్తామంటే స్క్రిప్ట్ గురించి నేర్పిస్తాం. స్క్రిప్ట్లో స్టోరీ ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి, డైలాగ్ ఏంటి, ఆ ఫార్మాట్ ఎలా ఉంటుందో నేర్పిస్తాం బేసిక్గా. నువ్వు రైటర్ అయినా కాకపోయినా వేరే వాళ్ళ దగ్గర కట్ తీసుకోవచ్చు, వేరే వాళ్ళు స్క్రీన్ ప్లే రాయొచ్చు, వేరే వాళ్ళు డైలాగులు రాయొచ్చు. ఇది బాగుందా లేదని జడ్జిమెంట్ విజువలైజ్ చేసుకునే సత్తా నీ దగ్గర ఉందా, అది నేర్పిస్తాం. బట్ ఫౌండేషన్గా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్ అనేది స్టోరీగా నేర్పిస్తాం. సినిమాటోగ్రఫీ, కెమెరా బేసిక్స్, ఎడిటింగ్ బేసిక్స్, ప్రొడక్షన్ బేసిక్స్, యాక్టింగ్ బేసిక్స్, సౌండ్ బేసిక్స్, ఇవి బేసిక్స్ గుర్తుపెట్టుకోండి. డైరెక్టర్కి నేర్పించే దాంట్లో బేసిక్స్. డైరెక్టర్కి అన్ని క్రాఫ్ట్ల మీద అవగాహన చేసి ఒక సీన్ రాసినప్పుడు దాన్ని ఇమేజ్ చేసే సత్తా నేర్పిస్తాం. విజువల్ చేసుకోవాలి. అందుకని సిలబస్ ఏం చెప్తున్నాము, డైరెక్టర్కి నేర్పించే సిలబస్లో మిస్ ఆన్ సీన్ అంటాం. ఫ్రెంచ్ లాంగ్వేజ్ వర్డ్. ఒక సీన్ కానీ షార్ట్ కానీ ఎలా విజువల్ చెయ్యాలో నేర్పిస్తాము. చాలామంది ఏమనుకుంటారు డైరెక్టర్ అని కెమెరా నేర్పిస్తారు, డైరెక్టర్ అంటే సౌండ్ కాదు. ఒక సీన్ చదివిన తర్వాత దీన్ని ఎలా విజువల్ చేయాలి ఈ వీటితో పాటు. కాబట్టి కెమెరా నాలెడ్జ్, ఎడిట్ నాలెడ్జ్, సౌండ్ నాలెడ్జ్, యాక్టింగ్ నాలెడ్జ్ అన్నీ అవగాహన నేర్పిస్తాము. అదే డైరెక్షన్ సిలబస్, అదే డైరెక్షన్ కోర్స్. కాబట్టి ఇందులో ఎలిమెంట్స్ ఏంటి, మనం సినిమాలో రెగ్యులర్గా ఏం చూస్తాము, సీన్స్, సాంగ్స్, ఫైట్స్. డైరెక్టర్స్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సినిమాలో ఏం చూస్తాం మనము, సీన్స్, సాంగ్స్, ఫైట్ మాస్టర్ తీస్తాడు, ఓకే పక్కకు పెట్టాడు, మనకు పని లేదు. సాంగ్స్ అంటే కొరియోగ్రాఫర్ తీస్తాడు, మనకు పని లేదు. సీన్స్ మాత్రం డైరెక్టర్ నువ్వే నేనే చేయాలి. నేను డైరెక్టర్తో నేను చేయాలి, నువ్వు డైరెక్టర్తో నువ్వు డైరెక్ట్ చేయాలి. సినిమాలో 60-70 సీన్లు ఉన్నాయనుకుందాం. మేము అందరూ 60-70 నేర్పిస్తారా అంటే కామన్ సెన్స్ అప్లై. గుర్తుపెట్టుకోండి, మీరు అన్నం ఉడికిందా లేదా ఏం చేస్తారు, మొత్తం చేయబెట్టరు కదా, మొత్తం గరిటతో మొత్తం తీయరు కదా. ఒక మెతుక్కు ఫస్ట్ ఆ కామన్ సెన్స్ ఇక్కడ అప్లై చేసుకుంటే ఎవరైనా డైరెక్షన్ నేర్పించచ్చు. మొత్తం అన్నంలో వేడి అన్నంలో చేయబెట్టాం కదా, ఒకటి తీసి ఒక మెతుకు ఉడిగిందా లేదు చూస్తాం. ఉదాహరణకి 60-70 సీన్లు ఉన్నాయి. ఒక సీన్ రాయడం, ఒక సీన్ షూట్ చేయించడం, ఒక సీన్ ఎడిట్ చేయించడం. ఎంత కామన్ సెన్స్ ఇది. అలాగా 10-15 సీన్ రకరకాల ప్రతిరోజు ప్రాక్టీస్ చేయించేస్తాం. వాడికి తెలివి ఉన్నవాడు ఒక 1 డేలో అబ్బా క్యాచ్ చేశాను సార్ అంటాడు. ఒక సీన్ రాయడం, ఒక సీన్ షూట్ చేయడం, ఒక సీన్ ఎడిట్ చేయడం, దాంట్లో తప్పప్పుడు గురువు ఉంటాడు, గైడెన్స్ ఉంటుంది. తప్పేంటి ఒప్పని చెప్పగానే వాడు ఇమీడియట్ క్యాచ్ చేసేస్తాడు పిల్లలందరూ. అంతేగాని అన్నం అంటే మొత్తం మనం పెట్టాం కదా. అలానే సార్ సినిమా అంటే 60-70 సీన్లు నేర్పిస్తారా? కాదు నాయన. ముందు ఒక సీన్ రాయి, ఒక సీన్ షూట్ చేయి, ఒక సీన్ ఎడిట్ చేయి. మీకు అంత ప్రాసెస్ తెలిసిపోతుంది. తప్పొప్పులు చెప్పడానికి గురువులు ఉన్నారు, గైడ్స్ ఉన్నారు. అద్భుతం. మీకు ఐడియా వచ్చేస్తుంది. 2, 3, 4 దిగగానే
యు ఆర్ గోయింగ్ టు గెట్. అప్పుడు మీరు హ్యాపీగా ఆ ఎమోషన్ ఏంటి, కథ చెప్పే ప్రాసెస్ ఏంటి, ఈ ప్రాసెస్ మొత్తం వచ్చేస్తుంది. చాలామంది మొత్తం సినిమా షూటింగ్ చేసి చూపిస్తారా మీరు చెప్పండి? అన్నం ఉడకమంటే కామన్ సెన్స్. కాబట్టి డైరెక్షన్ ఎలిమెంట్లో సినిమాలో సీన్స్ ఉన్నాయి, ఒక 60-70 సీన్లు ఉన్నాయి. ఒక సీన్ అద్భుతంగా నేర్పించగలిగితే, ఒక సీన్ అంటే ఏంటి, సీన్ ఎలా రాయాలి, ఎలా షూట్ చేయాలి, షూటింగ్ టెక్నిక్స్ ఏంటి, షూటింగ్ ప్రాసెస్ ఏంటి, షూటింగ్ కంటిన్యూటీస్ ఏంటి, దానికి తోడు ఫిలిం గ్రామర్ నేర్పిస్తాము. గుర్తుపెట్టుకోండి, డైరెక్టర్కి ఫిలిం గ్రామర్ నేర్పిస్తాం. తెలుగు మాట్లాడాలంటే తెలుగు గ్రామర్ కావాలి, ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇంగ్లీష్ గ్రామర్ కావాలి, సాంస్క్రిట్ కావాలంటే సాంస్క్రిట్ గ్రామర్ కావాలి. మీరు సినిమాలో మాస్టర్ అవ్వాలంటే దానికి డిగ్రీలు ఉన్నాయిగా, BA MAలు. అలాగే మీరు సినిమాలో మాస్టర్ అవ్వాలంటే ఫిలిం గ్రామర్ నేర్చుకోవాలి. ఫిలిం గ్రామర్ నేర్పిస్తాము. ఆ ఫిలిం గ్రామర్ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.